నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరిని కదిలించినా వైఎస్ఆర్సీపీలో నెక్స్ట్ ఎవరు జైలు పాలు కాబోతున్నారు, ఎవరికి లుక్అవుట్ నోటీసులు ఇవ్వబోతున్నారు, ఎవరికి అరెస్ట్ వారెంట్లు జారీ ఇవ్వబోతున్నాయి, ఇవే డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో పట్టుకోవడము, వల్లభనేని వంశీకి లుక్అవుట్ నోటీసులు ఇవ్వడము, ఇంకా లిస్ట్లో మొన్నటి వరకు అధినేత జగన్కి అండదండగా నిలిచిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు మహాపేటరేగిపోయారనుకున్న వాళ్ళది కావచ్చు, లిస్ట్ రెడీ చేశారనేది వాదన వినిపిస్తోంది. ఎంతవరకు నిజం ఉంది, నెక్స్ట్ ఇంకా ఎవరెవరు టార్గెట్ కాబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ వల్లభనేని వంశీకి లుక్అవుట్ నోటీసులతోటి స్టార్ట్ చేశారు. దీంతో పాటు ఒక 7 మెంబర్స్ని మెయిన్ టార్గెట్గా విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి బ్రదర్స్, ఇంకో 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా రోజాది అని అంటే పెద్దగా టచ్ చేయడానికి ఇది లేదు. తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇంకా నెక్స్ట్ మెయిన్ టార్గెట్. ఎందుకంటే ఫ్యామిలీ విషయంలో కావచ్చు, వీళ్ళని మరీ పర్సనల్గా టార్గెట్ చేసింది వీళ్ళు అనేది. ఏం జరగబోతోంది అంటే ఇప్పుడు జరిగిన ఈ అంశాలతో మిగతా వాళ్ళకు ఎలాంటి మెసేజ్ వెళ్ళిందని అనుకోవాలి? అండి ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో పెట్టరేగిపోయిన వాళ్ళు ఒక బ్యాచ్, పూర్తి స్థాయిలో అవినీతి చేసిన వాళ్ళు ఒక బ్యాచ్, 2 బ్యాచ్లు. ఇప్పుడు ఒక బ్యాచ్ ఏమో ఈ తుంటరి బూతుల బ్యాచ్, అంటే అధినేత సంతోషం కోసం ఏమైనా చేసే బ్యాచ్ అన్నట్టు ఒక బ్యాచ్ ఏమో అంటే వీళ్ళలో కూడా మనకి మామూలుగా పురాణాల్లో చెప్తారు అతిరథులు, మహారథులు, ఉపరథులు, అట్లా వీళ్ళ ఒక బ్యాచ్ అన్నమాట. ఈ తుంటరిగా పోయి రోడ్డు మీద ఆడావిడ చేసే అతిరథులు, మహారథులు. అట్లా ఇప్పుడు వాళ్ళని విడదీసి, అంటే చంద్రబాబు ఏం పిచ్చాడేం కాదు, చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు, లోకేష్ ఇంకా రెడ్ బుక్ తీయలేదు, లేకపోతే తీశాడు, ఇవన్నీ చిన్న చిన్న గత్తర్లు ఏమీ జరుగుతున్నాయి. మన జగన్ కూడా ఏదో రోడ్డు మీదకి వచ్చి ఎగిరి రోజు దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళ లోపల తెలుగుదేశం వాళ్ళేమో అసంతృప్తితోటి వీళ్ళు మా నాయకుడు ఏం చేయట్లేదు, చంద్రబాబు మరీ ఏదో సాధు జంతువులుగా బిహేవ్ చేస్తున్నాడు అది అనుకుంటున్నారు. చంద్రబాబు తక్కువడేం కాదు, ఎందుకంటే ఆయన మీద అసలు నక్సలైట్లు దాడి చేయడానికి కారణం ఏంటంటే ఆయన హయాంలో నక్సలైట్లు మొత్తాన్ని తుడిచిపెట్టాడు. ఆయన రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరికీ థ్రెట్ ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరి హయాంలో నక్సలైట్లు అంటే అంతకంటే వీళ్ళు పోటుగాళ్ళు కాదు. ఇప్పుడు అట్లాగే ఫ్యాక్షనిస్టుల్ని, పాత బస్తీలో ఉన్న గుండాలు, రౌడీల్ని, వీళ్ళందరినీ డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ చంద్రబాబుకు ఉంది. అంటే చంద్రబాబు ఏమి తక్కువ కాదు, అంటే పైకి బుద్ధిమంతుడిలాగా ఏమి తెలియని లాగా కనపడతాడు, కానీ అంటే ఒక పాలకుడుగా చాలా ఆయన క్రూడ్గానే ఉంటాడు. కాకపోతే ఏంటంటే జగన్ లాగా క్రూడ్నెస్ బయట, అంటే జగన్ కూడా అంతే, పైకి యేసు ప్రభు లాగా కనపడతాడు, లోపల క్రూడ్నెస్ ఉంటుంది. బట్ హీఈస్ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఒక అడ్మినిస్ట్రేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ పని ఎప్పుడు చేయాలో పొలిటికల్గా అది ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అంత జాగ్రత్తగా ఉంటేనే మధ్యలో మళ్ళీ ఓడిపోవాల్సి వచ్చింది. ఎవరి నేతల్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అన్నీ తెలుసు, ఎవరిని ఏ అస్త్రంగా ఉపయోగించుకోవాలని కూడా ఆయన బాధ, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అది అంచనా కట్టలేకే మొన్న ఇతను బొక్కబార్లో పడ్డాడు జగన్. అంటే చంద్రబాబు ఏంటి అనేది అతనికి తెలియదు, అంటే లైట్గా తీసుకున్నాడు. మనం వీళ్ళందరికీ క్రిస్టియన్స్ అందరికి ఇస్తున్నాము, దళితులకి ఇస్తున్నాము, బీసీలకి ఇస్తున్నాము, అందరూ మన పక్కనే ఉన్నారు అని అనుకున్నాడు. చివరికి అట్లాగే కాపు నేతల్ని, వాళ్ళ ముసలాళ్ళని, ముతకాళ్ళని వాళ్ళందరూ తీసుకొచ్చి స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ తిట్టించాడు. ఆ పవన్ కళ్యాణ్లో పొటెన్షియాలిటీ ఉందనే విషయాన్ని గ్రహించింది ఎవరు? చంద్రబాబు. ఎందుకంటే బీసీలు పోయినసారి దూరం అయ్యారు, ఒక పెద్ద యాస్పైరింగ్ క్యాస్ట్, వాళ్ళతోటి మనకి ఎలియన్స్ ఉంటే తప్ప మనం ముందుకు రాము రాజకీయంగా. తెలుగుదేశం ఇప్పుడు బలహీనపడింది అనేది అది పొలిటికల్గా. తర్వాత ఏంటంటే ఇప్పుడు టెంటికల్స్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తన భార్యని దూషించారో ఇప్పుడు అవన్నీ ఆయన మనసులో ఉంటాయిగా ఎంతైనా సరే. అట్లాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళందరూ నోటి దురుస్తూ రోజా అసలు తెర మీద కనపడలేదు. వీళ్ళు అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, వీళ్ళందరూ కూడా నోటి తోల బ్యాచ్, వీళ్ళందరినీ ఒక రకంగా డీల్ చేస్తుంది. అంటే కేసులు ఏవోటి ఉంటాయి కదా, ఇప్పుడు వంశీ మీద ఏమో అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు ఉంది గన్నవరంలో. ఇప్పుడు ఈ నాని మీద అక్కడ ఏదో ఆ కోడి పందాల టైంలో పెద్ద అవి జూదాలు అవన్నీ నిర్వహించిన కేసులు. అవి కాకుండా అక్కడ భూ కబ్జాలు, అక్కడ ఒక ఆర్డీఓనో సమ్ రెవెన్యూ ఆఫీసర్ని ఆయన ఒక ఆమెను తీసుకొచ్చి ఆయన పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బిహేవ్ చేసింది ఉంది. అట్లాగే ఎన్నికల ఎఫిడవిట్లో సంబంధించి కూడా తప్పులు ఉన్నాయి. అదేదో బిల్డింగ్ లీజుకి సంబంధించి, మున్సిపల్ బిల్డింగ్ లీజుకి సంబంధించిన ఇష్యూ ఉంది. అంటే ఇరికించాలనుకుంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ చాలా జాగ్రత్తగా బయటకు తీస్తున్నారు. అందుకని అసలు ఈ మధ్యలో కొడాలి నాని కూడా పారిపోయాడు అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే కొడాలి నాని మీద ఇప్పుడు
ప్రత్యర్థిగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన అతను ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ లాగా కనపడతాడు రాము అన్న అతను. వాళ్ళు ముదురులే ఇప్పుడు, ఎందుకంటే సేమ్ సామాజిక వర్గమే. ఇప్పుడు ఏంటంటే ఇతను అక్కడ ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళు అమెరికా పోయి డబ్బులు సంపాదించుకుని అక్కడ ఏదో సాఫ్ట్గా ఉన్నట్టు కనపడతారు, కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వీళ్ళతో ఢీ కొట్టగలుగుతారు. ఫస్ట్ లో అసలు ఈ దెబ్బకి అతను తట్టుకోలేడు అనుకున్నారు. ఇప్పుడు అతను కూడా ఇతను అల్లాడిస్తున్నాడు. అంటే అన్ని రకాలుగా చూస్తున్నారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు గన్నవరంలో కూడా అంతే. గన్నవరంలో ఉన్న క్యాండిడేట్ కూడా అతను ఎన్ఆర్ఐఏ సాఫ్ట్వేర్ నుంచి వచ్చినాడే. అతను ఫస్ట్లో పోయినసారి అతన్ని నొక్కేశాడు, అందుకనే అతను ఓడిపోయాడు. చాలా డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది, 1000 అనుకుంటాను. ఈసారి అతను రంగంలోకి వచ్చాడు. మరి అతను కూడా ఎందుకు ఊరుకుంటాడు? అంతకుముందు అంటే ఏకఛత్రాధిపత్యం చెలాయించాడు కాబట్టి అతని మీద కూడా ముఖ్యంగా మరీ దురుసుగా పోయి ఆ పార్టీ ఆఫీస్ తగలబెడతాం. ఆ రోజుకి అఫీషియల్గా తనే ఆ పార్టీలో ఉన్నాడు. అంటే తిక్క పనులు, పిచ్చి పనులు, ఒక అనాలోచితమైన నిర్ణయాలు అనమాట. ఎంత తెలివైనాడైనా సరే ఇది చేయటం వల్ల తను దెబ్బతిన్నాడు. సరే, ఇక ఈ బ్యాచ్ ఒక బ్యాచ్. అట్లాగే చెవిరెడ్డి కూడా ఇప్పుడు కొంత నోటి దూరద ఉంది. ప్లస్ ఏంటంటే తిరుపతిలో అతను ఇంకో క్యాండిడేట్ని అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోనే చంపేయటానికి గొడ్డలతో వీటన్నిటితో, అంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా మన దుబాయ్కి పోతుంటే అతను తీసుకొచ్చారు. అతనికి ఒక వార్నింగ్, అంటే అతన్ని ఎంతవరకు నొక్కి పట్టాలా, ఏం చేయాలనేది కూడా బహుశా అతనికి బెయిల్ వచ్చింది. అంటే 41 బెయిల్ 41A నోటీస్. అంటే దాంట్లో కూడా చంద్రబాబు ఏదో స్ట్రాటజీ ఉంటది. అంటే వీళ్ళు అనుకున్నంత కాదు. ఏంటంటే తొందరపడి చేస్తున్నాడని కాకుండా మళ్ళీ పిలిచి ఈ దఫా లోపలేస్తారు. జగన్ కూడా 1-2 సార్లు పిలిచేగా అప్పుడు జేడి లక్ష్మీనారాయణ లోపలేసింది, అట్లాగే మళ్ళీ లోపలేస్తారు. అంటే ఈలోగా ఏంటంటే వాళ్ళకి జాగ్రత్తగా చేసామనేది ఒకటి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఆయన చేసిన ఘాతుకం ఏంటంటే దిమ్మదిరిపోయే, అది ఒక్కొక్కరు 100-200 మంది ఫిర్యాదులు ఇవ్వడానికి రావడము. అంటే దీంట్లో కూడా ఏం చేస్తున్నాడు స్ట్రాటజిక్ గా ప్రజల నుంచే, అంటే ఇదేదో ప్రభుత్వం పెట్టే కేసు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో చేసేది కాకుండా ప్రజల నుంచే ఫిర్యాదులు వచ్చి ప్రజలు, ఇప్పుడు అదే మనం కూడా మనం అనుకున్నాం, అంటే నయీం కేసు లాగా దాన్ని మలస్టాన్ని ట్రై చేస్తున్నాడు. బాధితులు ఎక్కువ మంది ఉంటాం, పబ్లిక్ నుంచి ఇది ఉంటాము, అందరితో బలవంతాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, ఇవన్నీ చేయించుకుంటాం. అంటే అతన్ని ఒక నయీం లెవెల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడానికి కొంచెం అటు ఇటుగా, అంతే కదా. ప్రజల ఆస్తుల్ని బలవంతాన గన్ పాయింట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది నయీం స్ట్రాటజీనే కదా. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసినవన్నీ వెనక్కి రిజిస్ట్రేషన్ చేయించడానికి నయీం లేడు, దానికి మళ్ళీ కొత్త చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి క్రియేట్ చేసేది. అంటే ఈ లోపు ఉండే ఉంటాయి, స్వాహా అవుతాయి, మిగిలేవన్నీ అది ఇక్కడంటే ఇప్పుడు అతను పొలిటీషియన్ కాదు, అతని తరఫున ఎవరు లేరు, ఈజీ గుండా, అతనికి బ్యాకప్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు, అసలు అతని ఆస్తులు, అతని డైరీలు అవన్నీ కూడా వీళ్ళే అధికార పార్టీ వాళ్ళు చుట్టేసుకున్నారు, అయిపోయింది. ఇక్కడ పరిస్థితి అట్లా కాదు. ఇక్కడ పొలిటికల్ రైవలరీ ఉంది కాబట్టి పెద్దిరెడ్డిని ఇప్పుడు నొక్కటానికి, ఎందుకంటే పెద్దిరెడ్డి ఒక పెద్ద శక్తి కింద ఇప్పుడు వాళ్ళు ఎవరైతే విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల, వీళ్ళు మొత్తం 4 కూడా చతుష్టయం. అంటే ఆ చతుష్టయమే మొత్తం ఈయన ఆపరేట్ చేసింది. ఈయనకు సంబంధించిన వ్యవహారాలను చూశారు కాబట్టి ఒకళ్ళు ఉత్తరాంధ్ర, ఒకళ్ళు రాయలసీమ, అట్లా పంచుకున్నారు ఎవరికాళ్ళు. విజయసాయి రెడ్డి ఢిల్లీ, అండ్ ఢిల్లీ ప్లస్ ఇది, ఈయన ఏమో తిరుపతి కొండ మీద వైవి సుబ్బారెడ్డి, అట్లా ఎవరి కాళ్ళు పంచుకుని చేయదగినవి చేశారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఫిక్స్ అయ్యడానికి ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేశారు. చేసి ఎవరు విజయసాయి రెడ్డి చెప్పండి తెర మీదకి తీసుకొస్తున్నా కూడా అరెస్ట్ చేసేందుకు కొంచెం టైం పడుతుంది. బట్ ఏంటంటే ఈ లోపు మెడలో ఒక బోర్డు తగిలించేసి రేపటి రోజు ప్రజల నుంచి వెళ్ళి సహేతుకంగానే ఆయన అరెస్ట్ చేశారు. ఇంత జరుగుతుంది, ఓపిక పట్టారు, ఇంకేం ఓపిక పడతారో అనేసి అని ముందు మెడలో బోర్డు తగిలించేసి వీళ్ళు ప్రజల్ని పీడించిన వ్యక్తులు, పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము అనేసి అని దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇంకో వాదన. తెలివిగా ప్రజా కోర్టు, ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి ఏంటంటే తెలివిగా ప్రజా కోర్టు ద్వారానే వీళ్ళందరి మీద ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేయటం. ఫస్ట్ వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని అందరికీ తెలుసు, వాళ్ళకి కొంత సాఫ్ట్గా ఉన్నాళ్ళు, లేదంటే వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళని, అంటే 2 స్ట్రాటజీలు. ఇక్కడ ప్రజల దృష్టిలోనేమో వీళ్ళని ప్రజా కోర్టులో పెట్టి మనం అంతా చేస్తున్నాం అనేది ఒక స్ట్రాటజీ. రెండోది ఏంటంటే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయటం, వాళ్ళకి సంబంధించిన తప్పుని ఎస్టాబ్లిష్ చేయటము, కేసు బలంగా పెట్టేటట్టు చూడటం, అదొకటి. ఆ రకంగా డీల్ చేస్తున్నాడు అని అనుకోవాలి. ఇప్పుడైతే వీళ్ళందరినీ కూడా టార్గెట్ చతుష్టయం అనుకోవచ్చు. టార్గెట్ చతుష్టయం ప్లస్ అంటే ఫిక్స్ అయిపోయింది.
పేలడానికి కొంచెం టైం పట్టొచ్చు అంతే. అంటే లీగల్ గా ఏం చేసినా సరే లీగల్ గా ఇప్పుడు ఎన్కౌంటర్ చేయటం వేరు, ఉరి శిక్ష వేయటం వేరు. ఎన్కౌంటర్ ఈజ్ అన్అఫిషియల్, ఉరి శిక్ష అయితే కోర్టు ద్వారా వేయిస్తే అఫీషియల్. అట్లాగే జైలు శిక్ష వేయించడం లేదంటే లాకప్ లో అన్అఫిషియల్ గా పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వీటన్నిటికి మధ్య తేడానే ఇప్పుడు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అనుకోవాలి. ఓకే, అంటే ఆల్మోస్ట్ అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పక్కగా ప్లాన్ చేసి ఒక్కొక్కరిని రెడ్ బుక్ దాన్ని ఎంత హైలైట్ చేస్తున్నారు, ఇంకా దీన్ని కూడా అదే రేంజ్లో కొంత మేనేజ్ చేస్తున్నారు. అంటే అక్కడ ప్రజల్లో కూడా కొంత వీళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం తెప్పించారు ఫస్ట్. ఎందుకంటే అక్కడ లోకల్ గా కూడా మళ్ళీ వాళ్ళ మనుషులు ఉంటారు. ఇంకా 2 స్ట్రాటజీలు ఉంటాయి. వాళ్ళ మనుషులనేమో లొంగ తీసుకోవటం, అంటే వాళ్ళ మనుషులు మళ్ళీ వచ్చి గందరగోళం చేయకుండా వాళ్ళందరినీ నోరు మూసుకుని కూర్చోబెట్టడం. రెండో స్ట్రాటజీ భయపడే వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వటం. అంటే ఇప్పుడు దాకా ఏదన్నా అయితే మనం పెద్దిరెడ్డి జోలికి పోతే వాళ్ళ అనుచరులు వచ్చి మన పేరుకి వస్తారనే భయం జనంలో పోగొడతాం. ఇంకోటి ఏమో అనుచరులు ఏమో నోరు మూసుకుని కూర్చోకపోతే మీ సంగతి చూస్తాం అని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పిఏని వాళ్ళని కూడా హైదరాబాద్ నుంచి ఫైల్స్ తీసుకురావడం, అంటే చుట్టుపక్కల ఉన్న టెంటికల్స్ అన్ని ఫస్ట్ కట్ చేశారు. ఓకే, కట్ చేసుకుంటూ వీళ్ళ బలం ఏంటి అనేది సినిమాలు అయితే చెప్పినట్టు నిన్ను కొడితే ఎవడొస్తాడు అనేసి అంటే డైరెక్ట్ వాడి దగ్గరికే పోదాం అన్నట్టు పెద్దిరెడ్డిని టచ్ చేయాలంటే చుట్టూ ఎవరున్నా లైన్స్ అన్ని. ఎందుకంటే ఇప్పుడు లోకల్ గా మళ్ళీ వీళ్ళు గుండాయిజం అది చేయకుండా లేకపోతే ఎవిడెన్స్ కూడా ఇప్పుడు రేపు కూడా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అప్రూవల్ గా మారి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కూడా సాక్ష్యం చెప్తారు. అట్లా వాళ్ళు ఎవిడెన్స్ బేస్డ్ గా చేస్తున్నారు. దానికైతే ముందు ముసల పండుగ. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.